Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about another important topic, that is stress. Before we enter into stress, first you have to know about syllable. అంటే stress లోకి ఎంటర్ అయ్యే ముందు syllable అంటే ఏందో మీకు తెలియాలి. What is the definition of syllable? In a word where the sound is stopped is nothing but syllable. సిలబల్ అంటే డెఫినేషన్ ఏంది? ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, might, answer, education, civilization. What is the definition of syllable? In a word where the sound is stopped is nothing but syllable. సిలబల్ అంటే ఏం చెప్పాను? ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అంటే సిలబల్ని బట్టి మనము అది 1 సిలబిక్ వర్డా, 2 సిలబిక్ వర్డా, 3 సిలబిక్ వర్డా, 4 సిలబిక్ వర్డా అనేది మనము రాయాలన్నమాట. అర్థమవుతుందా? దాన్నే మోనోసిలబుల్, డైసిలబుల్, ట్రైసిలబుల్, టెట్రా, పాలిసిలబుల్ అని కూడా మనము అనొచ్చు. ఇప్పుడు నైట్, ఆన్సర్, ఎడ్యుకేషన్, సివిలైజేషన్ అని 4 వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో అనేది చూద్దాం. నైట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 సిలబల్ ఉంది. నైట్ అంటే సింపుల్లీ సిలబల్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. సిలబల్ అంటే ఏంది? సౌండ్. ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 సిలబల్ ఉంది. ఎలా చెప్పగలుగుతారు? నైట్ ఒక సౌండ్ అంతే దాంట్లో ఉండేది. ఒక సౌండ్ని బట్టి ఒక సిలబల్ అంటాం. అర్థమవుతుందా? ఇవి కొంచెం మీకు అర్థం కాకపోతే తెలుగులో కూడా రాసుకొని వాటిని ఈజీగా మీరు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ అని తెలుగులో రాస్తాం. ఈ నైట్ అని రాసినప్పుడు ఈ నకారానికి వాల్యూ ఉండదు. ఆ నకారం అనేది దాని ముందు సిలబల్లో మిక్స్ అయిపోతుంది అనమాట. ఏ లెటర్కైనా నకారం వచ్చిందంటే అది ఏమవుతుంది? దాని ముందు సిలబల్ మిక్స్ అయిపోతుంది. కాబట్టి అది ఒక సిలబల్గా మనము ట్రీట్ చేయాలి. కాబట్టి నైట్ తెలుగులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సిలబల్ అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి దీనిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 లెటర్ ఉంది, నై. ఈ నకారం ఉన్న లెటర్ అనేది ఏం చెప్పాను మీకు? అది ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది. ఏ అక్షరానికైనా నకారం ఉన్నిందంటే అది ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి దీనిలో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి 1 సిలబల్ అని రాయొచ్చు, లేదా మోనోసిలబల్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఆన్సర్. దాంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఆన్ సర్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఆన్ సర్ 2 సిలబల్స్. దీని 2 సిలబల్స్ అయినా రాయొచ్చు, లేదా డై సిలబల్స్ అయినా రాయొచ్చు. ఇప్పుడు ఆన్సర్, ఆన్ సర్ తెలుగులో రాసుకున్నట్లయితే ఎలా రాస్తాం అనమాట? ఆన్ సర్. మీకేం చెప్పాను? ఏ లెటర్కైనా నకారం ఉన్నిందంటే అది ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆన్ అనేది ఒక సౌండ్, సర్ అనేది ఇంకొక సౌండ్. సింపుల్లీ సిలబల్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. అర్థమవుతుందా? సిలబల్ అంటే ఏంది? సౌండ్. ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. కాబట్టి దీంట్లో ఎన్ని సౌండ్స్ వచ్చాయి? 2 సౌండ్స్, అంటే 2 సిలబల్స్. ఆన్ సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎడ్యుకేషన్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? ఏ జు కే షన్ 4 సిలబల్స్ ఉన్నాయి. దీని 4 సిలబల్స్ అయినా రాయొచ్చు, లేకపోతే పాలిసిలబుల్ అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని తెలుగులో రాసుకున్నట్లయితే ఏ జు కే షన్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? ఏ జు కే షన్ 4 సిలబల్స్ ఉన్నాయి. ఈ నకారం అనేది ముందు సిలబల్లో మిక్స్ అయిపోతుంది, ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఏ జు కే షన్ 4 సిలబల్స్. అర్థమవుతుందా? ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? 4 సౌండ్స్. తెలుగులో అయితే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సిలబల్ అని చెప్పాను మీకు. కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఏ జు కే షన్ 4. కాబట్టి 4 సిలబల్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ సివిలైజేషన్. ఎన్ని ఉన్నాయి దీంట్లో? సి వి లై జే
షన్. ఎన్ని ఉన్నాయి? 5 సిలబల్స్. దీని 5 సిలబల్స్ అని రాయొచ్చు, లేదా పాలిసిలబల్స్ అని కూడా రాయొచ్చు. అంటే 3 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు దాన్ని టెట్రా అని రాయొచ్చు, లేదా పాలిసిలబల్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ తెలుగులో రాసుకున్నట్లయితే సి వి లై జే షన్. ఎన్ని ఉన్నాయి? సి వి లై జే షన్. మొత్తం 5 సిలబల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సిలబల్ అనమాట. సి అనేది ఒక సిలబల్, వి అనేది ఒక సిలబల్, లై అనేది ఒక సిలబల్, జే అనేది ఒక సిలబల్, షన్ అనేది ఒక సిలబల్. అంటే ఏ లెటర్కైనా నకారం ఉన్నట్లయితే అది ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది. కాబట్టి అది ఒక సిలబల్గా మీరు ట్రీట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే స్ట్రెస్లకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఏం తెలిసి ఉండాలి? సిలబల్ అంటే ఏందో తెలుసుండాలి. అంటే దానికి అది చాలా ఇంటర్లింక్ అనమాట. సిలబల్ అనేది తెలిస్తేనే స్ట్రెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సిలబల్ అంటే ఏంది? ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అర్థమవుతుందా? ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏందో చూద్దాం. నౌ లెట్ us know what is the definition of stress. A word made with one or more than one syllable, but all the syllables are not pronounced the same. Among them, one syllable is pronounced with greater force comparing with other syllables. That is nothing but stress. What is the definition of stress? A word made with one or more than one syllable, but all the syllables are not pronounced the same. Among them, one syllable is pronounced with greater force comparing with other syllables. That is nothing but stress. ఓకే, అంటే ఒక పదము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడుతుంది. అయితే ఆ పదములో ఉండే అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. వాటిలో ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దానిని స్ట్రెస్ అని అంటాము అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, ఈ స్ట్రెస్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక పదాన్ని పర్ఫెక్ట్గా పలకడానికి, పర్ఫెక్ట్ ఆర్టికులేషన్ కోసము స్ట్రెస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్డ్ యాక్సెంట్. అంటే ఒక పదాన్ని మనం ఏ విధంగా పలకాలి, ఆ పదములో ఉండే సిలబల్స్లో ఏది ఎక్కువ ఫోర్స్ చేయాలి, వేటిని తక్కువగా ఫోర్స్ చేయాలి అనేది నేర్చుకోవడం కోసము మనకు స్ట్రెస్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? స్ట్రెస్ దేనికి ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక పదాన్ని పర్ఫెక్ట్గా పలకడం కోసం. అంటే ఒక పదంలో ఏ సిలబల్ని ఎక్కువ ఫోర్స్గా పలకాలి, వేటిని తక్కువ ఫోర్స్గా పలకాలి అనే దానికోసమే స్ట్రెస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్ట్రెస్ని ఇంకో విధంగా ఏమంటాం? వర్డ్ యాక్సెంట్ అని కూడా అంటాం. అంటే యాక్సెంట్ అంటే పలకడం, ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి అనే దానికోసం స్ట్రెస్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్? ఏ వర్డ్ మేడ్ విత్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ సిలబల్, బట్ ఆల్ ద సిలబల్స్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్ ద సేమ్. Among them, one syllable is pronounced with greater force comparing with other syllables. That is nothing but stress. అంటే ఒక పదము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడుతుంది. అయితే ఆ పదములో ఉండే అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దాన్నే స్ట్రెస్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఒక పదం తీసుకుంటే దాంట్లో అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. సిలబల్ అంటే చెప్పాను కదా, ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. సిలబల్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. సిలబల్ అంటే ఏంది? శబ్దం. అంటే ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అంటే ఒక పదంలో అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. వాటిలో ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దాన్నే స్ట్రెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆర్ట్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 1 సిలబల్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 1. ఆర్ట్. దీన్ని తెలుగులో ఎలా రాయాలి? ఆర్ట్. ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఏదైనా ఒక లెటర్కి నకారం ఉన్నట్లయితే అది ముందు లెటర్లో మిక్స్ అయిపోతుందని చెప్పారు. కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 సిలబలే ఉంది. కాబట్టి స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆర్ట్ అంటే దాన్ని నో స్ట్రెస్ అని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? అదే ఆన్సర్.
దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఈ 2 సిలబల్స్లో ఏ సిలబల్ ఇంకొక సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఏది పలుకుతుంది? ఆన్. ఏది పలుకుతుంది? ఆన్సర్. అంటే ఈ పదాన్ని మనం ఎలా పలకాలంటే ఆన్సర్. స్ట్రెస్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక పదాన్ని పర్ఫెక్ట్గా ఆర్టికులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కరెక్ట్గా పలకడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ 2 సిలబల్స్లో ఫస్ట్ సిలబల్ని సెకండ్ సిలబల్ కంటే ఫోర్స్గా పలకాలి. ఏదైతే మనం ఫోర్స్గా పలుకుతున్నామో దాన్నే స్ట్రెస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఎడ్యుకేషన్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఈ 4 సిలబల్స్లో ఏ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అంటే కే. ఇక్కడ స్ట్రెస్ మార్క్ ఉండిందంటే దాని అర్థమైంది ఆ సిలబల్ని మిగిలిన సిలబల్స్ కంటే కొంచెం ఫోర్స్గా పలకాలి అనేది దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? కాబట్టి ఎడ్యుకేషన్, దీన్ని ఎలా పలకాలి? కరెక్ట్గా పలకాలంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కే అనేది స్ట్రెస్ ఉంది కాబట్టి ఈ కే అనే దాన్ని మనము మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలకాలి. ఎడ్యుకేషన్, కరెక్ట్ ఆర్టికులేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ అని పలకాలి. స్ట్రెస్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను? ఒక పదము 1 లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడుతుంది. అయితే ఆ పదంలో ఉండే అన్ని సిలబల్స్ ఒకే విధంగా అంటే ఒకే టెంపోలో పలకవు. ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది, దాన్ని స్ట్రెస్ అన్నాం. ఇప్పుడు ఆర్ట్ అంటే ఒక సిలబల్ ఉంది, ఆన్సర్ అనేది 2 సిలబల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ అనేది 4 సిలబల్స్ ఉన్నాయి. అంటే ఒక సిలబల్తో ఏర్పడిన పదమే, 2తో ఏర్పడిన పదమే, 3తో ఏర్పడిన పదమే, 4తో ఏర్పడిన పదమే, 5తో ఏర్పడిన పదమే. అంటే ఒక పదం 1 లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడుతుంది. అయితే ఆ పదములో ఉండే అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. వాటిలో ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది, దాన్ని స్ట్రెస్ అని అన్నాం. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పా. ఆర్ట్లో ఒక సిలబల్ ఉంది, ఆన్సర్లో 2 ఉన్నాయి, ఎడ్యుకేషన్లో 4 ఉన్నాయి. అయితే ఎన్ని సిలబల్స్తో ఏర్పడినా అది పదమే, 1 కావచ్చు, అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడినా కూడా పదమే. కాకపోతే ఆ పదంలో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలకుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. దానిని మాత్రమే ఎక్కువ ఫోర్స్గా పలకాలి. అప్పుడే ఒక పర్ఫెక్ట్ ఆర్టికులేషన్ అనేది వస్తుందన్నమాట. అందుకోసమే ఈ స్ట్రెస్ మీకు ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. Whenever you want to articulate any word in the perfect manner, this is very important to you. Okay? Stress is mainly divided into 2 parts. One is primary stress. Second one is secondary stress. One is primary stress. Second one is secondary stress. స్ట్రెస్ని 2 రకాలుగా మనము విభజిస్తాం. అవేవంటే ప్రైమరీ స్ట్రెస్, సెకండరీ స్ట్రెస్. అర్థమవుతుందా? మీకు ప్రైమరీ స్ట్రెస్ గురించే మెయిన్గా ఉంటుందన్నమాట. ఓకే, స్ట్రెస్ ఈజ్ మార్క్డ్ విత్ ఏ స్మాల్ వర్టికల్ బార్ బిఫోర్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్ ఇన్ ద వర్డ్. ఓకే, స్ట్రెస్ని ఏం చేయాలి? ఒక పదంలో ఏ సిలబల్ని అయితే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నామో దాని ముందు ఒక స్మాల్ వర్టికల్ బార్తో మార్క్ చేస్తాం. స్మాల్ వర్టికల్ బార్. వర్టికల్ బార్ అంటే నిలువు గీత. అది స్మాల్ వర్టికల్ బార్, చిన్న నిలువు గీతతో స్ట్రెస్ మార్క్ని మనము మార్క్ చేస్తాం. లైక్ దిస్. అర్థమవుతుందా? ఈ విధంగా స్ట్రెస్ మార్కుని పెడతాం. చిన్న నిలువు గీతతో ఏ సిలబల్ని అయితే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నామో దాన్ని ముందు స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఆన్సర్ అన్నాం, ఎక్కడ చేసాం? ఆన్, ఏ ముందు చేసాం. దీంట్లో ఎడ్యుకేషన్ అన్నాం, ఎక్కడ స్ట్రెస్ చేసాం? కే ముందు చేసాం. అంటే ఒక పదంలో ఏ సిలబల్ని అయితే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతామో దాని ముందు చిన్న నిలువుగీతతో మార్క్ చేయాలి. దాన్నే స్ట్రెస్ అంటాం. జనరలీ స్ట్రెస్ ఈజ్ మార్క్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నౌన్, అడ్జెక్టివ్ ఆర్ వర్బ్. ఓకే, అంటే జనరల్గా స్ట్రెస్ని నౌన్
అడ్జెక్టివ్ వర్బ్ను బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ వి మేక్ ప్రైమరీ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఇఫ్ ద సేమ్ వర్డ్ ఫంక్షన్స్ యాజ్ ఎ వర్బ్ దెన్ వి మేక్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. అర్థమవుతుందా? అంటే జనరల్గా ఒక పదం నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు పెడుతూ ఉంటాం. అదే వర్డ్ వర్బ్ గాని అయినట్లయితే సెకండ్ సిలబల్ ముందు స్ట్రెస్ చేస్తాం. అంటే ఒక పదము నౌన్ గాని అడ్జెక్టివ్ గాని అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెడతాము? ఫస్ట్ సిలబల్ ముందు పెడతాం. అదే పదం వర్బ్ గా వచ్చినట్లయితే సెకండ్ సిలబల్ ముందు స్ట్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాండక్ట్, కండక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CYNDUCT రాశాం. అయితే ఇది నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సిలబల్ ముందు స్ట్రెస్ మార్క్ ఉంచినట్లయితే దీన్ని ఎలా పలకాలి? కాండక్ట్. కాండక్ట్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? బిహేవియర్. కాండక్ట్ అంటే ప్రవర్తన, అది అడ్జెక్టివ్. కాండక్ట్ అంటే దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. కాండక్ట్ 2 సిలబల్స్. ఏ సిలబల్ మిగిలిన సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ బలుతుంది? సెకండ్ సిలబల్ కంటే ఫస్ట్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా బలుతుంది. కాండక్ట్. కాండక్ట్ అంటే ఈ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా బలుగుతుంది. మీరు ఎలా చెప్తారు? స్ట్రెస్ మార్కును చూసి చెప్తారు. ఇది అడ్జెక్టివ్ కాబట్టి స్ట్రెస్ మార్క్ను ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అదే సేమ్ స్పెల్లింగ్ కలిగిన వర్డ్ ఇది కూడా CYNDUCTనే. ఇది CYNDUCT, ఇది CYNDUCT. రెండు కూడా ఒక స్పెల్లింగ్ ఒకటే. ఈవెన్ దో ద స్పెల్లింగ్ ఇస్ సేమ్, ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద స్ట్రెస్. ఇక్కడ స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ మీనింగ్ అనేది స్ట్రెస్ని బట్టి మారుతూ ఉంటుంది. స్ట్రెస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ చేసాం కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంది? ప్రవర్తన అనేది వస్తుంది. అర్థమవుతుందా? అదే సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ చేసినట్లయితే ఏమవుతుంది? కండక్ట్ అంటే ఇది ప్రవర్తన, ఇది నిర్వహించడం. అర్థమవుతుందా? కాండక్ట్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాం. అంటే ఒక పదం నౌన్ కానీ అడ్జెక్టివ్ గాని అయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అదే వర్బ్ గాని అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే అది నౌనా అడ్జెక్టివ్ అని మనకి ఎలా తెలుస్తుందంటే స్ట్రెస్ మార్క్ను బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ పదాన్ని ఆర్టికులేట్ చేయాలి. సెంటెన్స్లో గానైతే అది నౌనా అడ్జెక్టివ్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అదే ఒక పదంగా ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ నౌన్, అడ్జెక్టివ్ ఆర్ వర్బ్. ఓకే, అదే ఒక పదంగా ఇచ్చినట్లయితే అది నౌనా అడ్జెక్టివా వర్బా అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. దట్స్ వై ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఇంపార్టెంట్ రూల్స్ రిగార్డింగ్ స్ట్రెస్. అంటే వాళ్ళకు పదాన్ని ఇచ్చినప్పుడు అది నౌనా అడ్జెక్టివా వర్బా అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి స్ట్రెస్ కు సంబంధించి కొన్ని రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటి కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఏ పదానికైనా ఈజీగా స్ట్రెస్ మార్క్ ని పెట్టగలుగుతారు, ఒక పదాన్ని ఈజీగా ఆర్టికులేట్ చేయగలుగుతారు. కాబట్టి స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ దాని యొక్క మీనింగ్ అనేది స్ట్రెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ప్రైమరీ స్ట్రెస్ ఫస్ట్ సిలబల్ మీద ఉన్నట్లయితే అది నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అవుతుంది, అప్పుడు దాని యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ప్రైమరీ స్ట్రెస్ సెకండ్ సిలబల్ ముందు ఉన్నట్లయితే అది వర్బ్ అవుతుంది, దాని యొక్క మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఒక పదాన్ని ఒక సెంటెన్స్లో ఇచ్చి అది నౌనా అడ్జెక్టివా వర్బా అని ఐడెంటిఫై చేయమంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అదే ఒక పదం మాత్రమే ఇచ్చి అది నౌనా అడ్జెక్టివా వర్బా అనేది ఐడెంటిఫై చేయమంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట ఎవరికైనా. అప్పుడు స్ట్రెస్ మార్క్ని ఎక్కడ ఉంచాలి అనేది కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి స్ట్రెస్కి సంబంధించి కొన్ని రూల్స్ నేర్చుకున్నట్లయితే అది మీకు ఈజీగా ఉంటుంది. ఆ రూల్స్ అనేది 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ రూల్ ఈస్ ఇఫ్ ద వర్డ్ బిగిన్ విత్ ఏ సిలబల్ అండ్ ప్రొనౌన్స్ విత్ హాఫ్ ఆ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అంటే ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది
హాఫ్ ఆగా పలికినట్లయితే, అంటే సగం ఆగానే పలికినట్లయితే అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఫస్ట్ రూల్ ఆఫ్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్, అబౌట్, అమాంగ్, అలాంగ్, account, allow. What is first rule? If the word begin with a syllable and pronounced with half a, then the primary stress is on the first syllable. అంటే ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది సగం ఆగా పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే ఏ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబౌట్, అమాంగ్, అలాంగ్, అకౌంట్, అలౌ. అంటే మామూలుగా అయితే దీన్ని ఎలా పలుకుతాం మనము? అబౌట్ అంటాం. దీన్ని ఎలా పలకాలి? యాక్చువల్లీ అబౌట్. అంటే ఈ ఏ అనే దానిని సగం ఆగానే పలకాలి. ఎలా పలకాలి? సగమే. అబౌట్, అబౌట్ అనకూడదు అనమాట. ఎలా పలకాలి? అబౌట్ అంటే సగమే పలకాలి. అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అబౌట్, అబౌట్ అంటే దీని ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. విచ్ సిలబుల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబుల్? దట్ ఈజ్ సెకండ్ సిలబుల్. ఈ 2 syllables లో ఏ సిలబుల్ మిగిలిన సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందంటే సెకండ్ సిలబుల్. ఏదది? బౌట్. బౌట్, బౌట్ అనే సిలబుల్ అనే సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? సెకండ్ సిలబుల్ ముందు. అంటే ఏ తర్వాత సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అమాంగ్. అమాంగ్ ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబుల్ కంటే సెకండ్ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఇక్కడ ఏ అనే సిలబుల్ని ఎలా పలకాలి? సగం ఆగానే పలకాలి. అమాంగ్, అమాంగ్. విచ్ సిలబుల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? సెకండ్ సిలబుల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ సిలబుల్. ఓకే, దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఎక్కడ పెట్టాలి? దాన్ని ముందు పెట్టాలి. కొంతమంది స్ట్రెస్ని ఎలా పెడుతూ ఉంటారంటే ఆన్సర్. మామూలుగా ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ సిలబుల్ ముందు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఫస్ట్ సిలబుల్ సెకండ్ సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది. ఆన్సర్, ఆన్సర్ ఏది ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? ఏ సిలబుల్ అయితే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందో దాని ముందు ఇలా పెట్టాలి. ఎలా పెట్టాలి? స్మాల్ వర్టికల్ బార్తో. స్ట్రెస్ మార్క్డ్ విత్ ఏ స్మాల్ వర్టికల్ బార్ బిఫోర్ విచ్ సిలబుల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్. అర్థమవుతుందా? ఏ సిలబుల్ అయితే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందో దాని ముందు ఒక చిన్న నిలువు గీతతో మార్క్ చేయాలి. దానినే స్ట్రెస్ అంటాం. కొంతమంది ఏం చేస్తారంటే దీనిని ఒక బార్లా గీసేస్తారు. అలా పెడితే మీకు ఈ విధంగా పెడితేనే మార్క్ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఇలా పెడతారు. అలా పెడితే మార్క్ ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని నెత్తిని పెడతారట. అర్థమైందా? అలా పెట్టిన మార్క్ ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇన్వర్టెడ్ కామాస్లో కొటేషన్లో పెడతారు. అలా పెట్టిన మార్క్ ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే అండర్లైన్ చేస్తారు. అలా పెట్టిన మార్క్ ఇవ్వరు. స్ట్రెస్ అనేది ఎలా పెట్టాలి? స్ట్రెస్ మార్క్డ్ విత్ ఏ స్మాల్ వర్టికల్ బార్ బిఫోర్ విచ్ సిలబుల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్. ఓకే, ఏ సిలబుల్ అయితే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నామో దాని ముందు ఒక చిన్న నిలువు గీతతో మాత్రమే మార్క్ చేయాలి. ఓకే, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్ కావచ్చు, మీరు ఈజీగా మార్కుని సాధించగలుగుతారు. అదేవిధంగా ఒక పదాన్ని కూడా ఈజీగా మీరు ఆర్టికులేట్ చేయగలుగుతారు. మీరు డిక్షనరీలో చూసినా ఏ సిలబుల్ అయితే మనం ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నామో దాని ముందు ఇదే విధంగా మార్క్ చేసి ఉంటారు. ఒక చిన్న నిలువు గీతతో మార్క్ చేసి ఉంటారనమాట. దాన్ని మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలకాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ సిలబుల్ కంటే సెకండ్ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి సెకండ్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ లాంగ్. లాంగ్ ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబుల్ ఫస్ట్ సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. లాంగ్.
ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది హాఫ్ ఆగా పలికినట్లయితే, అంటే సగం ఆగా పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. కాబట్టి అ లాంగ్ ఎలా పలకాలి దాన్ని? ఏ అనే సిలబల్ని హాఫ్ ఆగానే పలకాలి. అబౌట్, మాంగ్, లాంగ్. ఓకే, కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచుతాం. నెక్స్ట్ వన్ ఈస్ అకౌంట్. Which syllable is pronounced with greater force comparing with other syllable in this word? Second syllable is pronounced with greater force comparing with first syllable in this word. Account. ఎక్కడ పెట్టాలి? సెకండ్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే టూ లెటర్స్ వెంటనే వచ్చినట్లయితే సెకండ్ లెటర్ ముందు పెట్టాలి. సెకండ్ లెటర్ ముందు స్ట్రెస్ మార్క్ని పెట్టాలి. ఇక్కడ చూడండి, అకౌంట్, ACCOUNT. సిసి అనేది వెంటనే వచ్చింది కాబట్టి ఎక్కడ పెడుతున్నాం? అకౌంట్. అక్ అనేది ఒక సిలబల్, కౌంట్ అనేది ఇంకో సిలబల్. అక్ అనేది ఒక సిలబల్, కౌంట్ అనేది ఇంకో సిలబల్, కాబట్టి అకౌంట్. కాబట్టి స్ట్రెస్ని ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ అలౌ. ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అలౌ అంటే ఏని ఎలా పలుకుతున్నాం? హాఫ్గానే పలుకుతున్నాం. ఇక్కడ వెంటనే టూ లెటర్స్ వచ్చాయి కాబట్టి ఏం చేసాం? సెకండ్ లెటర్ ముందు స్ట్రెస్ చేసాం. ఓకే, ఇది కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకో ఉండాలి. ఓకే, ఏదైనా ఒకే రకమైన లెటర్ వెంటనే వచ్చినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ లెటర్ ముందు ఉంచాలి. ఇక్కడ ACCOUNT అకౌంట్ అని వచ్చింది, ఇక్కడ ALLOW వచ్చింది. కాబట్టి ఏం చేసాం? ఒకే రకమైన లెటర్ 2 times వచ్చిందన్నమాట వెంటనే. అప్పుడు స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెట్టాం? సెకండ్ లెటర్ ముందు పెట్టాం. ఇక్కడ కూడా LL అనేది ఒకే రకమైన లెటర్ వెంటనే వచ్చింది కాబట్టి స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెట్టాం? సెకండ్ L ముందు పెట్టాం. కాబట్టి ఏదైనా ఒకే రకమైన లెటర్ 2 times వెంటనే వచ్చినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? సెకండ్ లెటర్ ముందు ఉంచాలి. ఓకే, కాబట్టి ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి ఆ ఏ అనే సిలబల్ హాఫ్ ఆగా పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఫస్ట్ రూల్ ఇన్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ అంటే ఇఫ్ ద వర్డ్ బిగిన్ విత్ ఏ సిలబల్ అండ్ ప్రొనౌన్స్ విత్ సెకండ్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. అర్థమైందా? అంటే ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది సెకండ్ ఆతో దీర్ఘంగా అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? ఇంతకుముందు ఏం చెప్పాను? ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది హాఫ్ ఆగా పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలని చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఏదైనా ఒక పదము ఏ అనే సిలబల్తో ప్రారంభమయ్యి అది సెకండ్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ట్, ఆల్వేస్, ఆన్సర్, ఆర్మీ, ఆల్మోస్ట్, ఎక్సెట్రా. ఇది ఎలా పలుకుతాం? దీన్ని ఆర్ట్. అంటే ఒక పదం ఒకే సిలబల్ వర్డ్ గానైతే, అంటే మోనో సిలబల్ వర్డ్ గానైతే నో స్ట్రెస్ అని రాయొచ్చు, లేదా ప్రైమరీ స్ట్రెస్ని స్టార్టింగ్లో పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆల్వేస్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి దీంట్లో? 2 syllables. How many syllables we have this word? 2 syllables. But which syllable is pronounced with greater force? First syllable is pronounced with greater force comparing with second syllable. ఓకే, అంటే ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దాన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తాం? ఆల్వేస్. అంటే ఫస్ట్ సిలబల్ని సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం. ఓకే, కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఆల్వేస్. ఆన్సర్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ ఆర్మీ. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది?
ఫస్ట్ సిలబల్, ఆర్మీ. ఫస్ట్ సిలబల్ని సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ ఏది ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం? ఫస్ట్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ సెకండ్ రూల్ ఆఫ్ స్ట్రెస్. ఈ రూల్స్ మీరు నేర్చుకున్నట్లయితే స్ట్రెస్ మార్క్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇంటర్లో కానీ అదేవిధంగా బీటెక్ వెళ్ళినట్లయితే ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి మీకు. వీటికి సంబంధించి 50 మార్క్స్ ల్యాబ్ అనేది మీకు బీటెక్లో ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బిఈ సిలబల్. బిఈ సిలబల్ అంటే ఇఫ్ ద వర్డ్ బిగిన్ విత్ బిఈ సిలబల్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఓకే, అంటే ఏదైనా ఒక పదము బిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్, because, belong, become, etc. Okay, before, if the word begin with be syllable then the primary stress is on the second syllable. అంటే ఏదైనా ఒక పదము బిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్, how many syllables we have in this word? 2 syllables. ఏవేవి? before, 2 syllables. But which syllable is pronounced with greater force comparing with other one? That is second syllable. Second syllable is pronounced with greater force comparing with first syllable. Okay, syllable అంటే ఏం చెప్పాను? syllable is nothing but sound. ఓకే, అంటే syllable అంటే ఏంటి? ఒక శబ్దం. అంటే ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, బిఫోర్, బి కంటే 4 అనే సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి సెకండ్ సిలబల్ ముందు ప్రైమరీ స్ట్రెస్ని ఉంచాలి. నెక్స్ట్ బికాజ్, బికాజ్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఈ 2 సిలబల్స్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దేనికంటే? ఫస్ట్ సిలబల్ కంటే. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. బికాజ్, బికాజ్ బి అనేది స్లోగా పలుకుతుంది, కాజ్ అనేది ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ బిలాంగ్, బిలాంగ్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. బిలాంగ్, బిలాంగ్ బికమ్, బికమ్ దీంట్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. బికమ్, బికమ్. ఓకే, బి అనేది తక్కువ ఫోర్స్ గాను కమ్ అనేది ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము బిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, స్ట్రెస్ని బట్టి మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పే మీకు స్టార్టింగ్లో చెప్పా కండక్ట్, కాంటాక్ట్. ఈవెన్ దో ద స్పెల్లింగ్ ఈజ్ సేమ్ బట్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ చేంజ్ అకార్డింగ్ టు ద స్ట్రెస్. అంటే 2 పదాలలో స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ దాని యొక్క స్ట్రెస్ మార్కును బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఒకే స్పెల్లింగ్ కలిగిన 2 పదాలలో దాని యొక్క స్ట్రెస్ మార్కును బట్టి మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఆ పదము నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం, అప్పుడు దాని మీనింగ్ వేరే విధంగా ఉంటుంది. అదే సేమ్ స్పెల్లింగ్ కలిగిన ఇంకొక పదం వర్బ్ గాని అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచుతాం, అప్పుడు దాని యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్ట్రెస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఉంటాయి. అంటే దీనికి సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు ఆ స్ట్రెస్ని మీరు ఈజీగా చేయగలుగుతారు.
ఈ వీడియోలో ఈ రూల్స్ నేర్చుకోండి. రిమైనింగ్ రూల్స్ని నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.